సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. అండ్ మనం ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ సిలబస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాను. అదే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఆల్రెడీ మనం కాంప్లెక్స్ నెంబర్స్ రిలేటెడ్ ప్రీవియస్ వీడియోలో అండ్ డిస్కస్ చేసి ఉన్నాము. అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ప్రీవియస్ క్లాస్లో ఏమో రాంబస్ యొక్క ప్రాపర్టీస్ అండ్ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసాము. ఈ క్లాస్ లో మాత్రం మనం రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఎలా చేయాలి, మన కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఒక పాయింట్స్ వైజ్ కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనము క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే, షో దట్ ద పాయింట్స్ ఇన్ ది ఆర్గాన్ ప్లేన్ represented by the complex numbers -2 + 7i - 3/2. అంటే క్లియర్ ఏం లేదమ్మా, ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు అనమాట. షో దట్ ద పాయింట్స్ ఏంట పాయింట్స్ -2 + 7i అండ్ -3/2 -3/2 + 1/2i అండ్ ఇంకొక పాయింట్స్ 4 - 3i and last point is 7/2 into 1 plus I. మనకి ఈ విధంగా పాయింట్స్ ఇచ్చాడు. ఈ విధంగా పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, అసలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ టైప్ ఇచ్చారు అనమాట. దీనిని మనము నార్మల్ పాయింట్స్ వైజ్ చేయాలి అని అంటే దాంట్లో మనకు ఉన్నటువంటి ఫార్ములాని ఏ ప్లస్ ఐబి, ఓకేనా. మనకున్న ఫార్ములా ఏ ప్లస్ ఐబి. కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటిది ఏ ప్లస్ ఐబిలో ఫార్మాట్లో ఇచ్చినప్పుడు దాన్ని మనము ఒక పాయింట్ వైజ్ గా కన్వర్ట్ చేయాలి అని అంటే రియల్ టర్మ్స్ ని అండ్ ఇమాజినరీ టర్మ్స్ ని మాత్రమే తీసుకుంటాము. అండ్ ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి క్లియర్ గా పాయింట్ అనేది ఏ కామా బిలో మనం తీసుకోవాలి, ఓకేనా. ఏ కామా బిలో తీసుకోవాలి. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు, వాటిలో నుండి మనము ఎక్స్ట్రాక్ట్ చేద్దాం పాయింట్స్ అనేటువంటివి. క్లియర్ గా ఏ అనుకున్నాము, లెట్ ఏ -2, 7 అవుతుంది. అండ్ బి -3, 1/2 అండ్ సి 4, -3 అండ్ డి. చాలా మంది మేజర్ గా చేసే మిస్టేక్ ఇదే. పాయింట్ అనేది 1 + ఐలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా 1, 1 అని డి పాయింట్ ని తీసుకుంటూ ఉంటారు. ఇట్ వాజ్ ఏ బ్లండర్ మిస్టేక్. అది చాలా మిస్టేక్ అనమాట. ఒకవేళ 7/2 మల్టిప్లికేషన్ లో లేకపోతే మనము డైరెక్ట్ గా 1, 1 తీసుకోవచ్చు. ఇక్కడ 7/2 మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాతనే మనము పాయింట్ అనేది తీసుకోవాలి. దీన్ని ఎలా చేయాలి అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ మొత్తాన్ని 7/2తో మల్టిప్లికేషన్స్ చేయాలి. అప్పుడు 7/2 × 1 అంటే 7/2 ప్లస్ 1/2 7/2 × i అంటే 7/2 × iగా రాసుకుంటాము. ఇప్పుడు మనం పాయింట్ ని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 7/2, 7/2, ఓకేనా. మనకి ఈ విధంగా ఒక పాయింట్స్ వైజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఓవరాల్ గా సమ్ అంతా ఉంటుంది. డెఫినెట్ గా మీరు ఆ ఫార్ములాని నేర్చుకోవాల్సింది. అసలు మెయిన్ గా రాంబస్ అంటే ఏంటో ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాము. రాంబస్ అంటే ఏం లేదు. రాంబస్ అంటే క్లియర్ గా ఇది ఏ, బి, సి అండ్ డి. ఆల్ సైడ్స్ కూడాను రాంబస్ కి ఏబి అనేది ఒక సైడ్ అవుతుంది, బిసి అనేది ఇంకొక సైడ్ అవుతుంది, సిడి అనేది ఇంకొక సైడ్ అవుతుంది అండ్ లాస్ట్ గా ఏడి అనేది ఇంకొక సైడ్ అవుతుంది. రాంబస్ యొక్క ప్రాపర్టీస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. మనం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనం డిస్కస్ చేస్తే ఏబి అనేది ఒక సైడ్ అవుతుంది, బిసి అనేది ఒక సైడ్ అవుతుంది అండ్ సిడి అనేది ఇంకొక సైడ్ అవుతుంది, ఏడి అనేది ఇంకొక సైడ్ అవుతుంది. కాబట్టి
సో ఇవన్నీ కూడా సైడ్స్ అన్నమాట. సో డయాగ్నల్స్ అంటే ఏంటి సార్ అని మీకు ఐడియా రావచ్చు. సో డయాగ్నల్స్ అంటేనే ఎలా అయితే సో క్రాస్ గా ఆపోజిట్ గా సైడ్స్ ఉంటాయో సో వాటిని మనము సో డయాగ్నల్స్ అని అంటూ ఉంటాము. సో క్లియర్ గా రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఫస్ట్ సో దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ సైడ్ ఏబి దాన్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఏకి సంబంధించిన పాయింట్ ఏముంది ఇక్కడ -2,7 అండ్ బికి సంబంధించిన పాయింట్ -3/2 సో 1/2 సో బికి సంబంధించిన పాయింట్. సో క్లియర్ గా ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అండ్ y2. సో ఫార్ములా ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ అంటే x2 అంటే ఇదేగా మనకు 3/2 మైనస్ సో మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ ఉంది బట్ పాయింట్లో కూడా మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 1/2 -7 హోల్ స్క్వేర్గా మనము రాసుకోవాలి. సో దీన్ని మనము చేసుకుంటే ఎల్సిఎం అనేది మనకి ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 కదా. సో ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి, ఓకేనా. సో 2 యాస్టేజ్ కూడా -3 × 1 అంటే సో -3 అవుతుంది. సింబల్ మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 2 2s అంటే 4 అవుతుంది, ఓకేనా. సో హోల్ స్క్వేర్ అండ్ ప్లస్ ఇక్కడ కూడా ఏం లేకపోతే 1 ఉన్నట్లు కదా, సో 1 ఉంటుంది. సో డివైడెడ్ బై ఎల్సిఎం ఎంత ప్రీవియస్గా కూడా 2 అవుతుంది. సో ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లుగా రెండు కూడాను క్రాస్ మల్టిప్లికేషన్స్ చేయాలి. సో మేజర్గా చేసే మిస్టేక్ ఇక్కడే, ఇది రాక సో ఎగ్జామ్స్లో కూడా సో రకరకాలుగా రాస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఎల్సిఎం అనేటువంటిది సో 2 అవుతుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 వేసుకుంటాము. ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము, 1 × 1 1 అవుతుంది. సో 2 × 7 అంటే నెక్స్ట్ సింబల్ని చేసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసాము. 2 - 7 అంటే మనకి ఇక్కడ 2 7s మనకు 14 అవుతుంది, 14 హోల్ స్క్వేర్. సో క్లియర్గా నెక్స్ట్ స్టెప్లో చూడండి, -3 + 1 అంటే -3 + 4 అంటే 4 - 3 1 అవుతుంది. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే మనకు 1/4 అవుతుంది, ప్లస్ 1 - 14/2. సో 1 - 14 అంటే క్లియర్గా ఇలా 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు అంటే 2 ఆల్టర్నేటివ్ సింబల్స్ ఉన్నప్పుడు సో దాన్ని మనం సబ్ట్రాక్షన్స్ చేసుకోవాలి. ఆ సబ్ట్రాక్షన్స్ చేసుకున్న తర్వాత ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ముందు వాల్యూ ఉంటుందో సో దాన్ని మనం వేసుకోవాలి కాబట్టి -13/2 హోల్ స్క్వేర్, ఓకేనా. -13/2 హోల్ స్క్వేర్. సో లాస్ట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 ప్లస్ 13 హోల్ స్క్వేర్ అంటే 169/4. సో రెండు ఎల్సిఎంగా డివైడెడ్ బై 4, సో డివైడెడ్ బై 169 + 1 అంటే క్లియర్గా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్ న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవాలి. 169 + 1 అంటే 170, ఓకేనా. సో ఎంత వచ్చింది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 170 డివైడెడ్ బై 4 వచ్చింది. సో నెక్స్ట్ సైడ్ మనము ఐడెంటిఫై చేద్దాము. సో నెక్స్ట్ సైడ్ ఏముంది, ఇక్కడ ఏబి అయిపోయింది కదా, బీసీ. ఇప్పుడు మనము సో బీసీ గురించి డిస్కస్ చేద్దాము. సో బి పాయింట్ ఎంత ఉంది, -3/2 ఉంది అండ్ -3/2 1/2 బి పాయింట్. నెక్స్ట్ సి పాయింట్ ఎంత ఉంది, 4 -3 ఉంది. సో దీన్ని మనం చేసుకుంటే ఏమవుతుందో చూద్దామా. క్లియర్గా x1 y1 ఇక్కడ x2 y2. సో x2 - x1 హోల్ స్క్వేర్. అగైన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫార్ములా x2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో క్లియర్గా x2 అంటే ఇక్కడ 4 ఉంటుందా, 4. నెక్స్ట్ ఫార్ములాలో మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ పాయింట్లో మైనస్ ఉంది. సో మనకి అక్కడ పాయింట్లో మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. సో 3/2 హోల్ స్క్వేర్, ఓకేనా. సో 3/2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింబల్ ప్రకారం మనకు ప్లస్ రావాలి కాబట్టి ప్లస్ వేసాము. అండ్ ఇక్కడ y2 - y1 హోల్ స్క్వేర్. సో y2 ప్లేస్లో మనకి ఇక్కడ -3 ఉంది అండ్ y1 ప్లేస్లో 1/2 ఉంది. అకార్డింగ్ టు ది ఫార్ములా -3 - 1/2 హోల్ స్క్వేర్.
అంటే y2 ప్లేస్లో యాస్టేజ్గా వాల్యూ ఉంది అది రాసాము. నెక్స్ట్ y1 ప్లేస్లో యాస్టేజ్గా ఉంది అది రాసాము. అండ్ y2 మైనస్ y1 కాబట్టి మధ్యలో మైనస్ పెట్టాము. సో దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏం లేకపోతే ప్రీవియస్ ప్రాబ్లంలో 1 వేసుకున్నామా, ప్రీవియస్ దాంట్లో మనము సేమ్ అదే విధంగా 1 వేసుకోవాలి. ఇక్కడ ఎల్సిఎం రెండింటికి కూడా మనకు 2 అవుతుంది కాబట్టి 2. ఇప్పుడు మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ మనం పర్ఫామ్ చేయాలి. 2 4s are 8 ప్లస్ 3 అంటే 1 3s are సో 3 అయినా సో 3 ప్లస్ ఎల్సిఎం అగైన్ ఇక్కడ ఏం లేకపోతే 1 కాబట్టి ఎల్సిఎం అనేది 2 అవుతుంది. సో మళ్ళీ అగైన్ ఇక్కడ సో క్రాస్ మల్టిప్లికేషన్స్ చేయాలి. సో 2 ఇంటూ -3 అంటే -6 అవుతుందా. నెక్స్ట్ 1 ఇంటూ -1 అంటే -1 అవుతుంది. ఓకేనా. సో -1 అవుతుంది. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ప్లస్ 3 అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, హోల్ స్క్వేర్ పెట్టడం మర్చిపోకూడదు. హోల్ స్క్వేర్. సో 11/2 హోల్ స్క్వేర్ ప్లస్ -7/2 హోల్ స్క్వేర్. ఓకేనా. -7/2 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 11 ఇంటూ 11 అంటే 121. 121 డివైడెడ్ బై 2 2s are అంటే 4 ఏనా. సో ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రాకెట్లో మాత్రం మైనస్ వాల్యూ ఉంది అంటే అది స్క్వేర్ చేసినప్పుడు మనకి స్క్వేర్ కానీ నెక్స్ట్ 4 times మల్టిప్లికేషన్ చేసినప్పుడు కానీ అంటే క్లియర్గా పవర్లో ఈవెన్ ఉన్నప్పుడు బ్రాకెట్లో మైనస్ సింబల్ ఉంది అని అంటే సో అది మాత్రం మనకు డైరెక్ట్గా ప్లస్ అయిపోతుంది. సో 7 7s are 49. 49/2 హోల్ స్క్వేర్ అంటే 4. సో దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 120. ఎల్సిఎం మనకి డిఫరెంట్ కాబట్టి 4 అవుతుంది. 121 ప్లస్ 49 క్లియర్గా 170. సో ఇంకొక చిన్న ట్రిక్ చెప్పనా మీకు. మనం ఫస్ట్ ఇది కనుక సో స్క్వేర్లో కానీ రాంబస్లో కానీ ఫస్ట్ పాయింట్ సో క్లారిటీగా అంటే క్లియర్గా ఫస్ట్ జాగ్రత్తగా చూసుకొని ఐడెంటిఫికేషన్ చేసి జాగ్రత్తగా వేసాం, ఐడెంటిఫై చేసామంటే రిమైనింగ్ 4 సైడ్స్ కూడాను అదే వేసుకోవడానికి 100% అంటే మనం చిన్నగా వెరిఫికేషన్స్ చేసుకోవాలన్నా కానీ సో చాలా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ రూట్ 170/4 వచ్చింది, ఇక్కడ కూడాను స్క్వేర్ రూట్ ఆఫ్ 170/4 వచ్చింది. సో 2 సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి సో ఇప్పుడు గోయింగ్ టువార్డ్స్ విత్ థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ ఏముంది ఇక్కడ, సిడి. ఏముంది ఇక్కడ, సిడి. సో ఎలా ఉంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి చేస్తాం చూడండి, సిడి. ఓకేనా. సో సిడి ఈజ్ ఈక్వల్స్ టు సిడి. అసలు సి పాయింట్ ఏముంది ఇక్కడ 4, అక్కడ సి పాయింట్ అనేది 4, -3 ఉంది కాబట్టి యాస్టీస్గా 4, -3 అండ్ డి పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 7/2, 7/2. సో 7/2, 7/2 క్లియర్గా ఇది x1 ఇది y1 ఇది x2 అండ్ ఇది y2 అవుతుందా. సో y2 అవుతుంది. సో సిడి ఈజ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు ది ఫార్ములా ఏంటది, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దాన్ని బేస్ చేసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2లో మనకి ఇక్కడ 7/2 ఉంది కాబట్టి 7/2 మైనస్ x1 అంటే 4 ఉంది కాబట్టి 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ క్లియర్గా 7/2 ఇక్కడ మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 3 హోల్ స్క్వేర్. సో సిడి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 టోటల్గా ఎల్సిఎం 2 అవుతుందా, ఇక్కడ ఏం లేకపోతే 1 అవుతుందా. సో 7 1s are 7 సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, 2 4s are 8. 2 4s are 8. సో దీన్ని కొంచెం క్లారిటీగా రాద్దాం. 7 - 8/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే ఎల్సిఎం 2 ఉంటుందా. సో 2 ఉంటుంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో 2 డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం పెట్టాం కాబట్టి సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 7 1s are 7 ప్లస్ 2 3s are 6. ఓకేనా. సో 2 3s are 6 హోల్ స్క్వేర్. సో సిడి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - 8 అంటే మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 13/2 హోల్ స్క్వేర్. సో 13/2 హోల్ స్క్వేర్ అంటే క్లియర్గా మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే -1/4 ప్లస్ 13 హోల్ స్క్వేర్ అంటే క్లియర్గా 13 × 13 అన్నట్లు. సో 13 × 13 అంటే మనకు
69 169/4. సో ఓవరాల్గా మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 170. సో డివైడెడ్ బై 4. సో క్లియర్గా థర్డ్ సైడ్ కూడాను సేమ్ రిమైనింగ్ 2 సైడ్స్ లానే ఈక్వల్గా వచ్చింది. సో ఇంకా మనకు రిమైనింగ్ మిగిలింది ఫోర్త్ సైడేనా. ఫోర్త్ సైడ్ ఏముంది అక్కడ, ఏడి. ఓకేనా, డిఏ ఆర్ ఏడి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఏడిని ఐడెంటిఫై చేద్దాము. సో ఫస్ట్ ఏ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ -2,7 -2,7 అండ్ బి పాయింట్ డి పాయింట్ 7/2 7/2 so 7/2. So according to the formula, the distance between two points యొక్క ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఫార్ములా వేస్తున్నాము. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఇది x1, ఇది y1, ఇది x2 అండ్ y2. ఓకేనా, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 7/2 మైనస్ x1 కదా. సో x1 అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఫార్ములాలో మైనస్ ఉంది అండ్ ఇక్కడ మైనస్ ఉంది. సో 2 మైనసెస్ ఎప్పుడు కూడా మనకు ప్లస్ గా కన్వర్ట్ అవుతాయి. +2 హోల్ స్క్వేర్ ప్లస్ అగైన్ ఇక్కడ y2 అంటే 7/2 -7 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ అంటే y1 అమ్మ వాల్యూ అని. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం అగైన్ మనకి ఇక్కడ 2 అవుతుందా. సో 2 అవుతుంది కాబట్టి 7 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఒకట్లానే కదా, 7 1s are 7 రాసాము. 2 2s are 4 ప్లస్ ఎల్సిఎం అగైన్ 2 అవుతుంది. ఇక్కడ ఏం లేకపోతే 1 కాబట్టి సో క్రాస్ మల్టిప్లికేషన్స్ చేసుకోవాలి. ఓకేనా, 7 1s are 7 -14 సో ఈజ్ ఈక్వల్స్ టు 7 + 4 11 అవుతుందా. సో 11 + 11 డివైడెడ్ బై 2 అంటే 11/2 హోల్ స్క్వేర్. సో అప్పుడు స్క్వేర్ అనేది 11కి యాడ్ అవుతుంది అండ్ 2 కూడా యాడ్ అవుతుంది కాబట్టి స్క్వేర్ 11 హోల్ స్క్వేర్ అంటే 121 డివైడెడ్ బై 4 ప్లస్ 7 - 14 అంటే 7 - 14 అంటే సో -7. సో -7 హోల్ స్క్వేర్ -7/2 హోల్ స్క్వేర్ అంటే 7 7s are 49. సో 49/4. సో దట్ ఇంప్లైస్ 121 + 49 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 170 అవుతుందా. డివైడెడ్ బై 4 + 4 ఎల్సిఎం ఇక్కడ 4 అవుతుంది కదా. సో ఎల్సిఎం అనేది 4. సో మనం పర్టికులర్గా ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఆల్ సైడ్స్ అనేవి చాలా ఈక్వల్గా వచ్చేసాయి. సో క్లియర్గా సైడ్స్ ఆర్ ఈక్వల్. సో రాంబస్లో 2 కండిషన్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. సో రిమైనింగ్ సెకండ్ కండిషన్ ఏదన్నా ఉంది లేదా సెకండ్ ప్రాపర్టీ ఏదన్నా ఉంది అని అంటే సో అదే మనకు డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ వరకు చేస్తే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము సో డయాగ్నల్స్ ని ఐడెంటిఫై చేద్దాము. ఎవరన్నా సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి అని అనుకుంటే సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు 10 seconds టైం ఇస్తున్నాను. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనము డయాగ్నల్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, సో వెయిట్ 7/2. సో ఇప్పుడు మనం యాస్టీస్ గా డయాగ్నల్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో డయాగ్నల్స్ ని ఐడెంటిఫై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో డయాగ్నల్స్ అంటే ఏం లేదు, ఏదైతే సో క్రాస్ గా ఉంటాయో సో వాటిని మనము డయాగ్నల్స్ అంటామా. ఇక్కడ ఏసీ అనేది ఒక డయాగ్నల్ అండ్ బీడి అనేది ఇంకొక డయాగ్నల్. సో ఫస్ట్ డయాగ్నల్స్ ఇప్పుడు డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ ఏంటి, ఏసీ అండ్ బీడీనా. సో ఫస్ట్ ఏసీ ఐడెంటిఫై చేద్దామా. సో ఏసీ ఏముందో చూడండి, ఏ పాయింట్ ఇక్కడ -2, 7 ఉంది, సి పాయింట్ అక్కడ
4 కామా -3. సో క్లియర్గా x1 ఇది y1, ఇది x2 అండ్ y2. సో అకార్డింగ్ టు ది ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో x2 అంటే 4 ఉంది, మైనస్ మైనస్ బికమ్స్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది అక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి అవుతుంది. సో 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -3 -7 హోల్ స్క్వేర్, హోల్ స్క్వేరా, ఓకే హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 2 అంటే 6 హోల్ స్క్వేర్ అవుతుందా, ఇక్కడ -10 హోల్ స్క్వేర్. రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని సో మైనస్ సింబల్ పెట్టుకోవాలి, అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుందా, సో ప్లస్ -10 హోల్ స్క్వేర్ అంటే 10 హోల్ స్క్వేర్ అంటే మనకు 100 అవుతుంది. సో మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసిన మనకు అది ప్లస్ అయిపోతుంది అండ్ 100. సో దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100/36 అంటే 136. ఓకేనా. సో ఒక డయాగ్నల్ మనకు రూట్ ఆఫ్ 136 వచ్చింది. సో నెక్స్ట్ డయాగ్నల్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే బి అండ్ డి ఆర్ ద రిమైనింగ్ ద సెకండ్ డయాగ్నల్. సో మనం బి యొక్క వాల్యూస్ రాసుకుందామా. సో బీడి ఈజ్ ఈక్వల్స్ టు, సో బి మనకి ఇక్కడ -3/2 కామా 1/2 అండ్ డి పాయింట్ మనకి ఇక్కడ 7/2 కామా 7/2. సెకండ్ సేమ్ ఫార్ములా x1 y1 ఇక్కడ x2 అండ్ y2. సో ఫార్ములాని బేస్ చేసుకొని సో అగైన్ ఏ ఫార్ములా బేస్ చేసుకున్నాము, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x2 ప్లేస్లో ఇక్కడ 7/2 ఉంది కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది. సో 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ అంటే 7/2 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం మనకి ఇక్కడ 2 అవుతుంది. అంటే క్లియర్గా రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, అంటే డినామినేటర్స్ అనేవి సేమ్గా ఉన్నప్పుడు సింపుల్గా ఎల్సిఎం ఆ నెంబర్ వేసుకోవాలి. సో న్యూమరేటర్స్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 7 + 3 అంటే 10 అవుతుంది. సో 10 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ అగైన్ 2 అవుతుంది. 6 7 - 1 అంటే డైరెక్ట్గా 6 కదా, 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 10/2 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10/2 అంటే 100/4 ప్లస్ 6/2 అంటే అగైన్ 36 డివైడెడ్ బై 4. ఓకేనా. సో 36 డివైడెడ్ బై 4. లేకపోతే మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు, 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ 9 అవుతుందా, 3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో 25 + 9 అంటే సో ఆ విధంగా కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 136/4 136/4గా సో మనం రాసుకుంటే సో ఉంది కాబట్టి 4 3s are 12 అవుతుందా. సో 4 3s are 12 అవుతుంది. ఇంకా 1 ఉంటుంది కాబట్టి 16. 4s are ఎంత అవుతుంది, 4 4s are 16, 4 1s are అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 34 వచ్చింది. సో క్లియర్గా మనము దీన్ని అబ్జర్వ్ చేస్తే క్లియర్గా, అంటే ఒక్క నిమిషం కనపడుతుందో లేదో చెక్ చేస్తాను ఒకసారి డినామినేటర్ వాల్యూ. ఓకే కనపడట్లేదు కాబట్టి దీన్ని కొంచెం సైడ్లో రాస్తా చూడండి, కనిపించట్లేదు కాబట్టి దీన్ని కొంచెం సైడ్లో రాస్తాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 100/4 ప్లస్ 36/4. ఓకే 100/4 ప్లస్ 36/4. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం డినామినేటర్ సింపుల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కాబట్టి 4 వేసుకుంటాము అండ్ పైన యాడ్ చేసుకుంటాం. 136/4, 4 1s are 4 3s are 12 and 4 4s are 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 34. ఓకేనా. సో మీరు జాగ్రత్తగా అండ్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు వాల్యూ ఫస్ట్ ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 136 అది మనకు ఫస్ట్ డయాగ్నల్ వచ్చింది. అండ్ సెకండ్ డయాగ్నల్ మాత్రం మనకు
అంటే పోతే రాసుకోవచ్చు, లేకపోతే సో దీన్ని మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 136 డివైడెడ్ బై √4 వెయిట్ √2 హోల్ స్క్వేర్గా కూడా మనం రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 136 డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఇక్కడ మనము 2 డయాగ్నల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ √36 వచ్చింది అండ్ సెకండ్ డయాగ్నల్ √136 డివైడెడ్ బై 2 వచ్చింది. సో క్లియర్గా మనం ఫస్ట్ చేసింది సైడ్స్ ఆర్ ఈక్వల్, సో అది ప్రూవ్ అయింది. అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, సో అది కూడా ప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ రాస్తాను చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ diagonals are not equal. So clearly this is a rhombus. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కన్ఫామ్గా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు పెట్టే ప్రతి కామెంట్ సో మన ఛానల్ని బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెఫినెట్గా సో ప్రతి ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము రికార్డింగ్ టు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరైతే రిమైనింగ్ క్లాసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసి అండ్ హెల్ప్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టుడే సెషన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాము. అండ్ రేపు కూడాను కాంప్లెక్స్ నెంబర్స్లో రిమైనింగ్ ఒక 2 or 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేసి కాంప్లెక్స్ నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేద్దాము. అండ్ ఇప్పటి వరకు చాలా థ్యాంక్స్ అనమాట చూసినందుకు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్. సో ప్రేమ్ ట్యూటోరియల్స్ 20. అండ్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో ఛానల్ కూడా ఉంది. సో ప్రేమ్ ట్యూటోరియల్స్ 20 అంటే డైరెక్ట్గా మన ఛానల్ వస్తుంది, లేకపోతే వీడియో కింద సో లింక్ ఇస్తాను. డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో ఇన్స్టాగ్రామ్ ఇంకేదైనా ఈజీ టిప్స్ ఉంటే మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. And today class is over. So thanks for watching.